ये प्लेस क्या है? ये अम्मा सबसे पहले जंगल में आने के बाद अम्मा चिल्ला पोशी करे, रिश्ते नहीं आती। ये खास अम्मा का सर का ताज है, हमें उड़ा को भेजती यहाँ से। అది అన్నమయ్య ఫిలింలో నాగార్జున ఇట్లా చించుకుంటే ఎట్లా అని హృదయంలో ఉంటాం మేము. మీ కొన్ని రొయ్య పువ్వులు కాలమేస్తాం అంటే పుట్ట ఉందా లోపల? పుట్ట ఉంది దాని మీద మా పిల్లోళ్ళకంతా పొడిగులు చేయలు అండి. అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మీ ముందుకైతే ఒక కొత్త ప్లేస్ అలాగే కొత్త ఊర్లోకి అయితే తీసుకొని వచ్చాను. ఒక అడవిలో అయితే దర్గా ఉంది. ఆ దర్గా ఎక్కడ ఉంది ఏమి అనేసి ఆ హిస్టరీ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయన్నమాట. ఈరోజు మనం పీరానిమా దర్గా హిస్టరీ ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు, ఇక్కడికి ఎవరెవరు వస్తారు, ఎప్పుడెప్పుడు వస్తారు అనేసి ఈ దర్గా వీడియో అయితే మేము ఈరోజు చేయబోతున్నాము. సో వీడియో అయితే స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ లైక్ ఇవ్వడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడైతే మనకు దర్గా టైమింగ్ అయితే చూడండి 7 AM నుంచి 7 PM వరకు అయితే ఉందన్నమాట. సో మనకు డే మొత్తం అయితే దర్గా ఉంటుంది మార్నింగ్ నుంచి. ఇక్కడ పీరానిమా దర్గా అనేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇక్కడ రాస్తుంది చూడండి. మనకు ఉన్నామిద్ రోడ్ గోపల్లి అనేసి ఉంది, కర్ణాటక. ఇక్కడ దాదాపీర్ అనేసి వాళ్ళ దర్గా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి 5 పడగల పాము అలాగే పీరానిమా ఇద్దరైతే ఉన్నారంట. సో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు అనేసి మనం దర్గా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో గేట్ అయితే ఉంది. ఇంకా ముందైతే ఇలా అయితే లేదంట. ఇప్పుడైతే మొత్తం అయితే అదే కొత్తగా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ప్రజలు రావడం ఎక్కువగా ఉంది. ఈ దర్గా వచ్చేసి మనకు పీరానిమా దర్గా దగ్గర వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు టీ స్టాల్ అంటే చిన్న అంగడి కూడా ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి మనం మొత్తం హిస్టరీ ఏమి అనేసి తెలుసుకుందాం లోపల. ఇంకా ఇక్కడ 250 సంవత్సరాలకు ముందు ఈ దర్గా అనేసి అంటున్నారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ చిల్లా కూర్చున్న ప్లేసు, వాళ్ళు పరదా అయిన ప్లేసు, ఇక్కడ ఏమేమి కరామతులు జరుగుతాయి, ఇంకా పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానం భాగ్యము ఇలాంటివన్నీ జరిగాయంట. ఎలా జరిగాయి ఏమి అనేసి మనం అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం ఇక్కడైతే ఒక్క మాట ఏమంటే ఇక్కడ వంట చేయడానికి, ఇక్కడ నైట్లో స్టే చేయడానికి ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వలేదంట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇస్తామంటున్నారు వీళ్ళు. అది ఎందుకంటే ఇక్కడ ఇది మొత్తం అడవి అండి. ఒక అడవిలో అలాంటి ప్లేస్లో ఎవరికైనా కానీ ఇబ్బంది కలగకూడదు, ఇప్పుడే వద్దు అనేసి వాళ్ళు అంటున్నారు. ఫ్యూచర్లో అయితే వాళ్ళు ఇస్తారంట ఇక్కడ అంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ మకాన్ ఉంది చూడండి, పంజాబ్ది మొహరం పండగ చేస్తారు కదా. సో ఇక్కడ మకాన్ ఉంది. ఇక్కడైతే దేగ్ ఉంది, ఖ్వాజా గరీబ్ నవాజ్ దేగ్ ఉంది. ఇంకా లోపల దర్గా అయితే ఇలా ఉంది మనకు చూడండి. హజరత్ పీరానిమా లంగర్ అనేసి ప్రతి నెల ఇక్కడైతే లంగర్ అనేసి జరుగుతుందంట. అదే అమావాస్య రోజు అయితే లంగర్ అనేది ఇక్కడ ప్రతి నెల అయితే జరుగుతుంది. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. మనకు వచ్చి మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు అయితే ఉంటుందన్నమాట. అంతవరకు అయితే బాగా ఇక విశాలంగా అయితే ఉందన్నమాట. వచ్చి ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఇంకా స్టార్టింగ్లోనే మనకు ఇటు సైడ్ నుంచి వెళ్తే షెహన్షా దర్బార్ ఉంది, అటు సైడ్ నుంచి వెళ్తే మనకు పీరానిమా దర్బార్ అయితే ఉందన్నమాట. పీరానిమా వచ్చేసి ఇక్కడ 250 సంవత్సరాలకు ముందైతే వీళ్ళైతే ఇక్కడ పరదా అయ్యారంట. ఇంకా స్టే చేయడానికి అయితే బాగానే ఉంది. కానీ ఏమంటే ఇది మొత్తం అడవి చూస్తున్నారు కదా, మొత్తం అడవిలో ఉంది ఈ దర్గా అయితే. అడ్రస్ అయితే నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను మీకు. అంతవరకు మొత్తం వీడియో అయితే కంప్లీట్ చేయండి, వీడియో అయితే చూడండి మీరు. ఇంకా ఏమైనా ముక్కుపుళ్ళు ఏమైనా చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి మీరు తాళాలు అయితే ఉన్నాయన్నమాట, ఇలాంటివి వేశారు. ఇంకా ఇలా వెళ్తే మనము షెహన్షా దర్బార్ చూసుకొని అలాగే పీరానిమా దర్బార్ కూడా చూసేయచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు కర్ణాటక మురగముళ్ళకి దగ్గరలో అయితే ఉంది. మదనపల్లి నుంచి వచ్చేటప్పుడు మనము రైట్ సైడ్లో అయితే మనకు తాడగల్ క్రాస్ దాటిన తర్వాత రైట్ సైడ్లో పీరానిమా దర్గా అనేసి మనకు ఒక బోర్డు వస్తుంది. అక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మనం లోపలికి వచ్చామంటే ఈ దర్గా అయితే ఉంది, పీరానిమా దర్గా అడవిలో. సో గోపల్లి అనేసి అక్కడ బోర్డులో అయితే ఉంది మనకు. ఈ దర్గా చాలా మందికి తెలీదు, అయినా కానీ తెలిసినంత వరకు అయితే చాలా దూరం నుంచి అయితే వస్తున్నారంట. ముంబై, అజ్మీర్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారంట. మనం అడిగి తెలుసుకున్నాము అది ఎలా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేసి. సో వీళ్ళు వచ్చేసి షెహన్షా అంట. ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ అయితే వీళ్ళ దగ్గర ఇంకా వచ్చిన వాళ్ళకి దయ్యాలు భూతాలు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా జిన్నాతులు ఇలాంటివన్నీ అయితే వాళ్ళ కేసెస్ అయితే ఇక్కడ హ్యాండిల్ చేస్తారంట. ఈ షెహన్షా దర్బార్ దగ్గర అయితే అవి హ్యాండిల్ చేస్తారంట. ఇంకా ఇటు వెళ్ళి మనం లెఫ్ట్కి తిరిగామంటే పీరానిమా దర్గా అయితే ఇక్కడ ఉంది. సో ఈ సైడ్ అయితే మనకి ఇక్కడైతే ఫాతిహాకు కావాల్సిన మనకు చిన్న షాప్ అయితే పెట్టారు వీళ్ళు. ఈ షాప్లో మనకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఫాతిహా కోసము. ఇక లోపలికి వెళ్తే ఇక్కడ మనకు పీరానిమా దర్బార్ అయితే ఉంది.
ఈ దర్బార్ లోపలైతే చూడొచ్చు మీరు. సో ఈ దుపట్టా అయితే ఉంది కదా, ఇదైతే పెళ్ళిళ్ళు కానోళ్ళకైతే పెళ్ళిళ్ళు జరిగేట్టుగా అయితే వాళ్ళు తలపైన అయితే వాళ్ళకు కప్పి మళ్ళీ పంపిస్తారంట. పెళ్ళిళ్ళు లేని ఆడపిల్లలకైతే అలా చేస్తారంట. మగపిల్లలకు కూడా వీళ్ళ దగ్గర అయితే చెప్పుకొని పోతే పెళ్ళిళ్ళు జరిగాయి, చాలామందికి జరిగాయి. అంటే మీరు అమావాస్య రోజు వస్తే ఇక్కడ ఎంతమందికి ఏం జరిగింది ఏమి అనేసి వాళ్ళే చెప్పేస్తారు మీకు. మనమైతే ఫ్రైడే వచ్చాము, సో అనుకోకుండా వచ్చాము కాబట్టి మనకైతే ఇక్కడ ఏం జరిగింది ఏమి అనేసి తెలియదు కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే లేరు. అమావాస్య ప్రతి అమావాస్య రోజు అయితే చాలా क्राउड ఉంటుందంట ఇక్కడ. अस्सलाम वालेकुम ब्रदर. वालेकुम अस्सलाम. हम ना को जंगल में पीरानी माँ की दरगाह है, 250 साल तो 250 साल पुरानी घर को हमें सुन को यहाँ आई वीडियो बनाने के लिए. इनका थोड़ा इन्फॉर्मेशन लेने का था. कब से ही क्या ही इनकी करामत बच्चों के वास्ते शादियाँ के वास्ते परेशान लोग हैं उनके लिए तो मैं कहता हूँ बोल सकती इनके बारे में. बोलता हूँ मैं. अम्मा का दरबार 250 साल पुराना दरबार ये. यहाँ हर एक करामत चलती है. मैं यहाँ का खादिम हूँ. अच्छा. अम्मा की खिदमत करने वाला. और जिसे औलियाद नहीं है अम्मा के पास आप चौकट पकड़ को सवाल कर को जो भी गिड़गिड़ा को दामन फैलाता है उनको औलियाद हो को है. मैं खड़ने के बाद ही बोल रहा हूँ, कई बच्चे होना तो सबूत के साथ हमने बुला को दिखाती. चल को है. जिस बच्चियों को शादियाँ नहीं होती, रिश्ते नहीं आती, ये खास अम्मा का सर का ताज है. हमें उड़ा को भेजती यहाँ से. शादियाँ हो को ही कई भाई को बच्चे यहाँ से सरफराज शादियाँ हो को निके हो को उनकी घर जिंदगी कर रही है. ये खास अम्मा की करामत, जिंदगी करामत. जो बीमार है उन्हें शफा को है. जो हाजिर हैं कैसा वाले बलाया वाले हैं उनकी शफात होती है. हर एक तरफ से जो यहाँ खड़को जो अम्मा के पास अदब से जो सवाल करता है वो हर एक करामत अम्मा की चलती है. हर एक चीज़ होती है. इनका नाम है हजरत सैयदा पीरानी माँ. एड्रेस है यहाँ का जो भी एड्रेस है बोर्ड पर मैं देता हूँ तुम. अच्छा. और एक बात, इनकी करामत जो है अब अदा होती यहाँ थोड़े रहती ना, खाना पका को खिलाना 10 आदमी को 20 आदमी नहीं, तबरुक फातिहा मीठा पका खिलाना, ऐसा यहाँ चाक पका खिलाना, घर से लाना, ये क्या तो है कि ये भी एक बात है. ये शहंशाह का मकाम है पीरानी माँ दरबार. हजरत सैयदा पीरानी माँ बाजू शहंशाह का मकाम है. यहाँ किसी को पकाने की अब फिलहाल इजाज़त नहीं है. पकाला का तो मैं लोग तकसीम कर सकती, खिला सकती. अब हमारा तरफ से हर अमास के दिन यहाँ लंगर है अम्मा के नाम का. हर महीना लंगर हर महीना जो जिम्मेदार है हमें ही, हमारे साथ बच्चे जो भी हैं यहाँ के जिम्मेदार बड़े हैं वो सबके तरफ से भी लंगर चलता है. इधर खाली लोकल से आते हैं, दूर दूर से आते हैं. दूर से आते हैं. यहाँ से बम्बई से लेकर तुम्हें अजमेर से लेकर हर एक जगह से यहाँ. ये अम्मा का वाक़या बहुत दूर दूर तक नाम है. तमिलनाडु, चेन्नई, बल्लारी, दावनगरा, हर एक जगह से इंसान यहाँ का आता है, अदब के साथ मिलना चाहता है. खास तो लोग बल्ला के आती अम्मास के दिन फुल रहती. तुम ना जो हो ना तो अम्मास के दिन तुम्हें आको यहाँ के महफिल यहाँ का मंजर देख लो, तुम्हें बना को तुम्हें सवाल जवाब पब्लिक से कर सकती इंशाल्लाह जरूर. मेरे से नहीं, जो आदमी यहाँ आशिक आती, जो औरत हो मर्द बना जो भी हो उनसे तुम्हें सवाल करो. अम्मा की जिंदगी करामत उन्हें खुद तुम नज़ारात कर. ये शहंशाह का मुकाम है. यहाँ जो भी है हर एक काम शहंशाह बाबा करती. यहाँ केसां के बलाएं के जो बीमार के पूरे चीज़ें यहाँ चलती. सो खास तो मैं मुझे मिलने से फ़ायदा नहीं है भाई, वो तुम ना बयान कर रहा हूँ. अम्मास के दिन खास अम्मास के दिन तुम्हें यहाँ खड़ेंगे तो ये सारा नज़ारा, सारी चीज़ पब्लिक जो भी यहाँ सवाल जवाब चलता है तुम ना मालूमात हो जाएंगी. इन्होंने बहुत ताकतवर पूरे केसां का फैसला करने वाली. बलायां का हर एक चीज़ का सबका शफा यहाँ करते. शफा. हाँ, बैनर के ऊपर सांप 5 सर का सांप है ना, वो इनोचे शहंशाह. ये प्लेस क्या है? ये अम्मा सबसे पहले जंगल में आने के बाद अम्मा चिल्ला पोशी करे, अल्लाह की जिक्र लाई करे. उनकी ताकत बनाने के वास्ते हम बैठ को जिक्र लाई करे. 250 साल पुरानी बात है. ये ख़ास असली मुकाम अम्मा का ये. उसके बाद पर्दा होने के बाद दरबार के अंदर असली यहाँ बैठे थे. चिल्ला तो इंडिया वाले अरब वाले इंडिया वाले. अच्छा. अम्मा जान बाबा जान के खादिम खाके शाह मौला बाबा को जलाल को पाले सुन. अच्छा. ये पूरी करामत ये अम्मा का ख़ानदान पूरा भी है. अम्मा जब बैठे हैं ये पूरे 9 मज़ारा ही, ये 9 मज़ारा भी अम्मा का ख़ानदान. ये शहंशाह बाबा यहाँ भी हैं. यहाँ भी शहंशाह बाबा. यहाँ कितने साल बैठे थे चिल्ला? यहाँ 250 साल से पुराना मुकाम है. सोचिए उसके पहले से 600 उसके बाद चिल्ला बैठने के बाद ही अम्मा पर्दा होते के मन वहाँ का रिकॉर्ड है. सो वहाँ का तो फर्स्ट चिल्ला यहाँ बैठे फिर उधर पर्दा. अच्छा. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? గీత. సో ఈ దర్గా ఎక్కడుంది, ఏ ఊరు ఇది? అడవిలో ఉంది అంటున్నారు. ఈ అమ్మ పేరేమి అంత చెప్పగలరా మీరు? ఇది గోపల్లి ఇంకా ఈతకి 1/2 కిలోమీటర్ అవుతుంది. మురుగుమల ఎక్కడి నుంచి? మురుగుమల ఇక్కడి ఇంకా
ఒక 5 కిలోమీటర్లు అవుతుంది. అంతే. మురగములకు దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది. అమ్మ పేరు పీరానమ్మ. పీరానమ్మ. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇది ఇక్కడ? ఇది మేము పెండ్లి కాకుతోళ్ళు ఇంకా మేము ఇక్కడ వస్తూ ఉండేది. మేము సంబంధంలో చేసుకోండేది. నా పెండ్లి 27 ఏళ్ళు అయింది. 27 ఏళ్ళకి మొదలు నేను 10 ఏళ్ళు ఇంకా వస్తూ ఉండేది. అంటే 37 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ వస్తాను. ఇక్కడికి వస్తాను. మీరు అనుకున్నది ఏమన్నా? మేము అనుకునేదంతా జరుగుతుంది. అన్ని జరుగుతుంది. పెళ్లిళ్ళు కానోళ్ళు, నా పెళ్ళిళ్ళు, నా బిడ్డలకు చదువు, డ్యూటీలో, నా కూతురికి పెండ్లి అయింది, వీళ్ళు చూపించినాకనే పెండ్లి చేసిండేది. అన్నీ వాళ్ళు ఏం చెప్తే మేము అదే చేసేది. అవునా? అంటే మీకు కళ్ళ కనిపిస్తుందా? కళ్ళకు వచ్చి చెప్తుంది. ఇట్లా చేయండా ఇట్లా ఏమన్నా మీకు తొందర అయ్యే రకం ఉన్నా కూడా ఇట్లా దుష్మణులు ఉండారు భద్రము అని చెప్తుంది. అన్నీ మాకు చెప్తుంది. మా వెనకింటి ఉండే మనిషిని కూడా చెప్తుంది. ఇట్లే వీళ్ళు నమ్మొద్దు అని చెప్తుంది. అన్ని కళ్ళలో వచ్చి చెప్తుంది. ఇప్పుడు కళ్ళ రాదు, నాకే డైరెక్ట్గా వాగ్దానం ఇస్తుంది. డైరెక్ట్ అంటే మీరు 37 ఏళ్ళ నుంచి ఇక్కడ 37 ఏళ్ళ నుంచి వస్తాము. మాకు ఆవిడ బషారా ఇస్తా ఉండ్రే. నాకు ఒక దినం వచ్చి నీకు బషారా కనుపొడును అని చెప్పరే. ఎలా నేను ఇన్నేళ్ళు ఇంకా నేను ఇంత దీనికే వస్తున్నాను, నాకు బషారా ఇచ్చలేదు, నేను ఎలా అని భగవంతుని ఏడుకుంటే మళ్ళా ఈడి రాముడు ఇట్లా ఇది అన్నమయ్య ఫిలింలా నాగార్జున ఇట్లా చించుకుంటే ఎట్లా అని హృదయంలో ఉంటాం మేము, మీనింకనే మేము అన్నమయ్య ఫిలింలా ఎట్లా అట్లా చించి చూపించరు. మీరు ఇక్కడ ఉండారు, మీ భక్తి నచ్చింది, మీకు బషారా ఇంకా మేము రియల్గా మీ తొక్కునింకనే మీ చేతులు ఇంకనే చేపిస్తాము అంటే ఈ స్థానంలోకి వస్తే మంచి మాటలే చెప్పాలా, షెడ్ మాటలు వాడకూడదు. అన్నీ తీసుకుంటుంది వాగ్దానం. మనం పుట్టినాటి ఇంకా మనం చేసిన తప్పులంతా ఇంగ్లీస్తుంది, ఫోటో తీసుకుంటుంది, మనంతా మళ్ళీ మనదంతా క్లియర్ చేసేదాకా వీళ్ళకి చేర్చుకోదు. రావచ్చు పోవచ్చు అంతే. ఫోటో వీళ్ళే తీసుకుంటారు. ఈ జల్లెడి పిండి పడతాం చూడ, అట్లా జల్లెడంతా తిప్పుతారు. అంటే మనం ఎంత నీట్గా ఉన్నాము లేదా అని. తప్పు మాటలు ఒకరు తొందర చేసే పని చేయకూడదు. తొందర చేసే పని చేస్తే మనకే రిపీట్ అది. అట్లా. అంటే మీరు 30 ఏళ్ళ నుంచి పాత భక్తురాలు మీరు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి భక్తులు? హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాసు, ఇక్కడ నేంతేంలే చుట్టూ. మామూలుగా క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ? అమావాస్యకి ఫుల్ పవర్. వీళ్ళు షెన్షా బాబా అని వీళ్ళు ఈడుండారు, కనపడిచిండారు అందరికీ. మనకు కనపడిచిండ్లా, మాకు కనపడిచిండ్లా. ఇది గుడి గడి ఏమీ లేదు. నేను పెళ్ళైనోడు నాకు కొంచెం ఆరోగ్యం గురించి చెడిపాడుగా ఉండే. నేను ఈ పుట్టు మీదే పునుకొని రొయ్య పువ్వులు కాలమేస్తాను. అంటే పుట్ట ఉందో పుట్టు దాని మీదే మా పిల్లోళ్ళకంతా పొడిగులు చేయలు. నీ ప్రూఫ్ కావాలమ్మా, నాకు నీళ్ళ భక్తి ఉందా లేదంటే ఇది పొడిగిలు పుట్టండి. అట్లా షెన్షా బాబు ఆడొచ్చి డాక్టర్. ఆడ మనకు ఆరోగ్యం ఏమన్నా చెడుబాటుగా ఉంటే ఆడ చేస్తారు. ఆయమ్మ లాయరు. షెన్షా బాబు అక్కడ డాక్టర్ వాళ్ళు. అంటే హెల్త్కి అయితే అక్కడ పిల్లలకి కోర్టు కచేరీలు ఇక్కడ మనము అప్పు మీద భారం వేసి మనం ఏమైనా దోషాలు గీషాలు ఉంటే అట్లా పొడిగిలు చేపించుకొచ్చి పెడితే క్లియర్ అయింది. అట్లా చేపించుకొచ్చి ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే క్లియర్ అయింది. అక్కడ పాము బొమ్మలు ఉన్నాయి, అవి కూడా ముక్కోండి చేపించుండేవాళ్ళు మన అట్లా వాళ్ళే భక్తులు. వీళ్ళు డాక్టర్లు ఏమైనా ఆరోగ్యంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు చేస్తారు. ఆరోగ్యం గురించి ఇక్కడ. సో ఎవరి నమ్మకం వాళ్ళది అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత సో మనం ఇక్కడ ఉండే వాళ్ళ భక్తుల గురించి వాళ్ళకే మనం క్వశ్చన్ అయితే చేసాము. ఇక్కడ ఏమేమి జరిగాయి, ఏమేమి జరుగుతున్నాయి అనేసి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం కదా. సో వాళ్ళు చెప్పింది మనం విని మనం వీడియో అయితే చేసాము. వీడియో ఎలా అనిపించిందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అలాగే మనకు జూన్లో వచ్చేసి 14, 15 అంటే సండే మండే వచ్చేసి సందాలు ఉరుసు 2 అయితే జరుగుతుంది. ఉరుసు రోజు అయితే ఫకీర్లది అది మామూలుగా ఉరుసు రోజు జరుగుతుంది కదా. సో వాళ్ళ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందంట. ఈ నెల కాదండి, మనకు వచ్చే నెల జూన్ 14 and 15 ఉరుసు ఉంది ఇక్కడ. పీరానిమా దర్గా, గోపల్లి, కర్ణాటక. మనకు మురగముల నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది ఈ దర్గా. మనకు మదనపల్లి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందన్నమాట.
సో విన్నారు కదండి, పిరానిమా దర్గా గురించి అయితే మనము అడవిలో ఉంది దర్గా. చాలామంది నాకైతే అడిగారనమాట, అడవిలో దర్గా ఉంది మీరు ఎందుకు చేయలేదు అనేసి. సో వీళ్ళ హిస్టరీ అయితే వాళ్ళ మాటల్లో మనం విన్నాం కదా. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.